కీర్తన గ్రంథంలో నుండి 65వ అధ్యాయము. కీర్తన గ్రంథంలో నుండి 65వ అధ్యాయము. కీర్తన గ్రంథం 65వ అధ్యాయము. కీర్తన 65:4 వచనము. నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనివాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయం చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. గత వారం నుండి మనము దేవుని సన్నిధి గురించి, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకున్నాం. ఈ రోజున కూడా దేవుని సన్నిధి గురించి కొన్ని మాటలు మనం చూసుకుందాం. ముఖ్యంగా ఇక్కడ దేవుని యొక్క ఆవరణం గురించి మనం చూస్తున్నాం. దేవుని సన్నిధిలో, దేవుని యొక్క మందిరంలో మనము కూడుకోవడం గురించి, గడపడం గురించి, దాని యొక్క అవసరత, దాని యొక్క విలువ మనము గ్రహించాలి. సంఘం గురించి, సహవాసం గురించి, దేవుని సన్నిధి గురించి సరైన వాక్య జ్ఞానము, సరైన అవగాహన ఉండడం మనకు చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మనము ఆ స్థలములో, ఆ వాతావరణంలోనే మనం ప్రతి కార్యాన్ని చేస్తూ ఉంటాం. దేవుని స్తుతించినా, దేవునికి ప్రార్థించినా, దేవుని యొక్క వాక్యాన్ని విన్నా, ఇవన్నీ కూడా మందిరములు అనగా దేవుని యొక్క సన్నిధిలో మనం చేస్తూ ఉంటాం. అందుకనే దేవుని సన్నిధి గురించి మనము అర్థం చేసుకోవడం మనకు చాలా చాలా ప్రాముఖ్యం. భక్తులు చాలామంది దేవుని యొక్క సన్నిధి యొక్క గొప్పతనము, దేవుని సన్నిధిలో ఉండేటువంటి ఆశీర్వాదము, ప్రత్యేకత వాళ్ళకి అర్థమైంది. అందుకనే భక్తులు నీ మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నిజంగా వాళ్ళు వారి యొక్క అనుభవాన్ని వాళ్ళు సాక్ష్యములకు తెలియజేస్తున్నారు. వాళ్ళ ఊరికి ఏదో పాట రాయట్లేదు. ఏదో పాటలు రాసామంటే ఊరినే మనకంటూ కొన్ని ఆలోచన ఉంటే పాట రాసేయచ్చు. కానీ కీర్తన అంటే ఎందుకు ప్రత్యేకమంటే అది కేవలం వారికి ఏదో వారికి ఉన్నటువంటి భాష మీద అవగాహన పట్టు ఉంది కాబట్టి వాళ్ళు పాటలు రాశారని కాదు. కీర్తనలు అనేటువంటివి వాళ్ళ యొక్క సాక్ష్యం, వారి జీవితం యొక్క సాక్ష్యము, వారి యొక్క అనుభవం. అందులోంచి భక్తులు కొంతమంది దేవుని యొక్క సన్నిధి గురించి మాట్లాడుతూ చెప్తున్న విషయం ఏంటంటే, దేవుని యొక్క మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఒకసారి నిజంగా ఊహించుకోండి, 1000 దినముల కంటే దేవుని యొక్క మందిరంలో ఒక్క దినము గడుపుట శ్రేష్టం అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, నేను బయట లోకంలో సహజంగానే, ఇప్పుడు లోకం అన్నాను కాబట్టి అది తప్పని కాదు, నేను నార్మల్గా వేరే యొక్క స్థితిలో ఉంటూ నేను 1000 దినములో గడిపితే నా జీవితంలోకి వచ్చేటువంటి మేలు కంటే, నేను సంపాదించుకోగలిగేటువంటి మేలు కంటే, దేవుని యొక్క మందిరంలో ఒక్క దినము గడిపేస్తే నాకు ఆ మేలు వచ్చేస్తుంది. బట్ ఇంకా చెప్పాలంటే అంతకన్నా ఎక్కువ నాకు వస్తుంది అన్నాడు. 1000 దినముల కంటే శ్రేష్టం, 1000 దినముల శ్రేష్టం అనలేదు, 1000 దినముల కంటే శ్రేష్టం అన్నాడు. అంటే అంతకన్నా ఎక్కువ శ్రేష్టమైనటువంటి నేను పొందుకుంటాను ఎప్పుడు దేవుని యొక్క మందిరంలో ఒక్క దినము గడిపితే. ఇప్పుడు నిజంగా అలా భక్తులు మాట్లాడుతారంటే దేవుని యొక్క మందిరంలో ఏదో ఉంది ప్రత్యేకత ఖచ్చితంగా. ప్రాబ్లం ఏంటంటే, మనం చాలా సందర్భంలో దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క సన్నిధిని కొంచెం ఏంటంటే ఒక మంచి సాఫ్ట్ కార్నర్తో, ఒక మంచి సెంటిమెంట్లుగా మాత్రమే మనం ఎక్కువగా అటాచ్మెంట్తోనే మనం ఉంటాం. దేవుని సన్నిధి కాబట్టి మనం వెళ్ళాలి, దేవుని సన్నిధి కాబట్టి గౌరవించాలి, 2 వారాలు చర్చికి వెళ్ళదు, కనీసం ఈరోజు చర్చికి వెళ్ళాలి, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు చూడండి, 2 వారాలు నేను చర్చికి వెళ్ళదు, కనీసం ఈ రోజు అనేది చర్చికి వెళ్తే బాగుంటుంది అన్న ఆలోచన మంచిదే. కానీ నువ్వు కేవలం చర్చి బిల్డింగ్లోకి మాత్రమే నువ్వు రావట్లేదు, నువ్వు దేవుని యొక్క సన్నిధిలోనికి వస్తున్నావు. అప్పుడు ఏంటంటే, మనం ఇక్కడికి ఏదో ఒక చూడండి, చర్చికి రావటం అంటే ఒక డ్యూటీ లాగా ఫీల్ అవ్వకండి. డ్యూటీ లాగా ఫీల్ అయ్యి నేను క్రిస్టియన్ కాబట్టి చర్చికి వెళ్ళకపోతే బాగోదు, కనీసం అప్పుడప్పుడైనా మొహం చూపించుకొని రావాలి, అంత అల్పమైనటువంటి ఆలోచన దేవుని యొక్క సన్నిధి పట్ల పెట్టుకోకండి. ఏదో కనబడాలి కాబట్టి, ఎవరికో మొహం చూపించాలి లేదా దేవునికి మొహం చూపించాలి కాబట్టి అని రావడం కాదు. దేవుని సన్నిధి చాలా ఉన్నతమైనటువంటిది. అది ఎంత ఉన్నతమైనటువంటిది అంటే, దేవుని సన్నిధిలో గడపడం అంటే భాగ్యముగా చూడాలి. అదొక రెస్పాన్సిబిలిటీగా, డ్యూటీగా కాదు. డ్యూటీ అంటే అర్థం ఏంటంటే, నేను వెళ్ళకపోతే బాగోదు, వెళ్ళాలి, నేను చేయాల్సిన ఏదో ఉంది, చెయ్యాలి, పాటలు పాడాలి, నేను కూడా కొంచెం వాక్యం వినాలి, దేవునికి కానుక చేయాలి, వచ్చేయాలి. ఇది నువ్వు చేస్తున్నటువంటి కార్యంగా మాత్రమే మనం చాలా సందర్భాల్లో చూస్తాం. కానీ దేవుని యొక్క సన్నిధి అనేటువంటిది నువ్వు వెళ్ళి నువ్వు చేసేటువంటి కార్యం కాదు. నువ్వు వెళ్ళినప్పుడు దేవుడు నీకు చేసేటువంటి కార్యము దేవుని యొక్క సన్నిధి. నువ్వు వెళ్ళి నువ్వేదో దేవుని చేస్తావని కాదు. ఖచ్చితంగా మనం దేవుని కొన్ని చేస్తాం. కానీ ఎందుకు చేస్తామంటే, దేవుడు మనకంటే గొప్పగా చాలా కార్యాలు ఆల్రెడీ చేశాడు, లేదా ఇంకా చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎంతో కొంత తీసుకొని వెళ్తున్నాం. అది స్తుతి యాగముగా పాటలు కావచ్చు, లేదా కాను కావచ్చు, ఇంకేదైనా సరే కావచ్చు. కాబట్టి మనం దేవుని మందిరంకి ఎందుకు వెళ్తున్నామంటే, నువ్వేదో చేయడానికి, నువ్వేదో దేవుని చేయడానికి కాదు. మనం చేసేది ఉన్నప్పటికీను నువ్వు దేవుని కొరకు ఎప్పుడు కూడా చేసేదానికంటే
నువ్వు వచ్చిన తర్వాత నువ్వు దేవునికి చేస్తున్నప్పుడు తిరిగి దేవుడు నీ కొరకు చేసేది ఎక్కువ ఉంటుంది. తిరిగి దేవుడు మన కొరకు చేసేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనము చేసేదాన్ని మనం మాట్లాడడం. ఎందుకంటే మనం చేసేదాన్ని మనం మాట్లాడుతున్న అర్థం ఏంటంటే దేవుని యొక్క ప్రత్యేకత మనకు అర్థం కాలేదు, దేవుడు మనకు చేసింది మనం ఇంకా అంచనా వేయలేదని అర్థం. ఓ వ్యక్తి కనుక సపోజ్ అనుకున్న ఊరి నాకు చాలా పెద్ద అమౌంట్ కనుక నాకు ఇచ్చాడు అనుకోండి, సపోజ్ 10 లక్షలు నాకు ఎవరైనా ఇచ్చాడు అనుకుందాం, నేను ఎప్పుడు ఆ వ్యక్తికి 1000 రూపాయలు ఇచ్చాను అనుకుందాం. నేను వేరే వాళ్ళకి 1000 రూపాయలు ఇచ్చుంటే నేను పలానా వ్యక్తికి నేను ఒక టైంలో సపోర్ట్ చేస్తానని చెప్పొచ్చు. కానీ ఒక వ్యక్తి నేను 10 లక్షల్లో సపోర్ట్ పొందుకున్న తర్వాత నేను ఒకప్పుడు ఆయనకి 1000 రూపాయలు ఇచ్చానండి అండం అనేటువంటిది అది చాలా సిగ్గుచేట అని అడిగితే. అసలు అలా మాటలను కూడా మనకు సిగ్గేయాలి. ఎందుకంటే మనకంటే ఎక్కువ తిరిగి అతను చాలా ఎక్కువ మనకు సపోర్టు చేశాడు. అప్పుడు నిజంగా భౌతికంగా చూస్తేనే మనం అలా చేయము, అలా మాట్లాడము. అప్పుడు ఒకసారి దేవుని గురించి ఆలోచించండి. లెక్కలేనన్ని మేళ్లను దేవుడు మన జీవితంలో జరిగించాడు. నువ్వు లెక్క పెడదామన్నా సరే నువ్వు లెక్క పెడితే వెళ్ళడమే, కానీ ఎక్కడ కూడా ఇంత చేసాడు అని ఎప్పుడు మేము చెప్పలేం. అందులో లెక్కించలేనన్ని మేలు దేవుడు మన జీవితంలో చేస్తున్నాడు. అందుకని మనం దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నాము అంటే ఏదో నువ్వు దేవుడికి చేస్తావని కాదు, దేవుడు నీకు ఏదో చేస్తాడు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ కోసం అది పొందుకోవడం కోసం మనం దేవుని దగ్గరికి వస్తాం. ఎందుకంటే ఈ స్థలంలో శ్రేష్టమైనటువంటి కార్యాలు మనం పొందుకుంటాం. నేను బయట జీవించేటువంటి జీవితం కంటే ఈరోజు నేను డ్యూటీకి వెళ్ళడము, ఈరోజు నాకు ఉన్నటువంటి బాధ్యతలు నెరవేర్చుకుంటా కంటే దేవుని యొక్క మందిరంలోకి వచ్చేస్తే నా పనులు చాలా ఈజీగా నాకు జరిగిపోతాయి. దేవుని యొక్క మందిరంలో ఆ 2-3 గంటలు నేను గడిపేటువంటి సమయం అటువంటిది నా జీవితం పైన అంత గొప్పగా ప్రభావం చూపుతుంది. అది అర్థమైంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే నా కార్యములు నెరవేర్చేటువంటి దేవుని దగ్గర నేను వెళ్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే ఆయన దగ్గర ఒకసారి వెళ్తే చాలు నా కార్యములన్నీ కూడా చాలా ఫాస్ట్గా దేవుడు నెరవేర్చేస్తూ ఉంటాడు. అన్నీ ఇక్కడ రావడానికి మనకి ఆకర్షణ ఉండాలి, ఇక్కడ రావడానికి మనం ఆకర్షించబడాలి, ఇక్కడ రావడానికి మనకి ఆసక్తి అనేటువంటిది ఉండాలి. ఇదేదో బాధ్యతగా ఎప్పుడు కూడా చూడకండి. ఇక్కడ అందుకని చూడండి, భక్తుడు కూడా ఎగ్జాక్ట్ అలాగే నేను మాట్లాడుతూ అంటున్నాడు. 4వ వచనం మరొకసారి చదువుతాను చూడండి. 65 కీర్తన 4వ వచనం. నీ ఆవరణములో నివసించున్నట్లు, గమనించండి, నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. సరే, గమనించండి, దేవుని యొక్క మందిరంలో మనం వస్తున్నాం అనుకుంటున్నాం. కానీ మీకు తెలుసా, భక్తుడు దేవుని యొక్క మందిరం అనేటువంటి దాన్ని, దేవుని యొక్క సన్నిధి ఎంత గొప్పగా ఎంచుకుంటున్నాడంటే ఇక్కడికి నేను అనుకుంటే వస్తానని కాదు, దేవుడు ఏర్పరచుకుంటే నేను రాగలుగుతాను ఇక్కడికి. ఇక్కడ ఇది దేవుని యొక్క సన్నిధి ఎంత గొప్పదంటే నా ప్రయత్నం సరిగ్గా చేశాను కాబట్టి, నేను సిద్ధపడిపోయాను కాబట్టి నేను వచ్చేసానటువంటిది కాదు. దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళటం అనేటువంటిది నువ్వెంత బలంగా నువ్వు ప్రయత్నం చేసినా ఇంకను దేవుడు కూడా నువ్వు రావాలి అని ఆయన అనుకుంటేనే నువ్వు రాగలుగుతావు. అంటే ఒకసారి ఆలోచించండి. అంటే దేవుని యొక్క మందిరం మనం వస్తున్నామంటే నువ్వు రాగలిగేవంటేనే అక్కడ ఆల్రెడీ దేవునికి చాలా కృపను చూపించిన అర్థం. దేవుని యొక్క సన్నిధిని ఎంత గొప్పగా భక్తుడు ఎంచుతున్నాడు అంటే అంటున్నాడు, నేను అనుకున్నాను ఉదయాన్ని గబగబా రెడీ అని వచ్చేసాను అన్నది కాదు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు నీవు ఏర్పరచుకొని. సరే, అంటే అర్థం అంటే మనం కనుక ఒకవేళ ఈరోజు మనం దేవుని యొక్క మందిరంలోకి వచ్చామంటే అర్థం ఏంటంటే నువ్వు అనుకున్నావు కరెక్టే, కానీ నువ్వు అనుకున్నావు కాబట్టి వచ్చేసావు అని కాదు. ఎందుకంటే ఇక్కడ రావడం అంటే ఎంత గొప్ప భాగ్యం అంటే ఒక మనిషి తన ఆసక్తిని బట్టి, ఒక మనిషి తన సామర్థ్యాన్ని బట్టి తనకున్నటువంటి దృఢ సంకల్పము ఉంటే వచ్చేస్తాడని కాదు. నువ్వెంత అనుకునేంత ప్రయత్నం చేసినా ఇంక నువ్వు ఎంత గొప్ప భాగ్యము ఆధిక్యత అంటే దేవుడు కూడా అనుకుంటే నువ్వు దేవుని సన్నిధిలోనికి వస్తావు. మందిరంలోనికి ఎవరైనా వచ్చేచ్చేమో, కానీ దేవుని సన్నిధిలోకి అందరూ రాలేరు. నేను గత వారం లాస్ట్ టైం చెప్పినప్పుడు చెప్పాను చూసారా, దేవుణ్ణి రాజుతో భక్తులు పోల్చారు. అలా చూసుకున్నప్పుడు రాజు నివసించేటువంటి ఆవరణంలో ఆ దర్బార్లోనికి ఒక వ్యక్తి రాజును చూడాలని ఎంత ఆశపడినా రాగలుగుతాడు, ఆ వ్యక్తి రాలేడు. ఆ వ్యక్తి కేవలం గుమ్మం దగ్గర నిలబడతాడంతే. కానీ ఆ వ్యక్తి అలా నిలబడి రాజు యొక్క సిగ్నల్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి ఎంతసేపు అయినా సరే. అప్పుడు రాజు చూసి ఆయనకి అనిపించి నువ్వు లోపల రా అని ఏదో ఒక సూచన ఇస్తే లేదా చేయి చాస్తేనే అప్పుడు రాగలుగుతాడు. లేకపోతే ఆ వ్యక్తి ఎంత ఆశపడిన లోపలికి రాలేడు. ఎగ్జాక్ట్ అలా ఎక్కడ కూడా. అందుకని భక్తుడు అంటున్నాడు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేటువంటి వాడు ధన్యుడు. సరే, అంటే చూడండి దేవుని సన్నిధి ఎంత ఉన్నతమైనది ఆలోచించండి. ఇది మనం అల్పంగా ఎంచుకోవడానికి వీలు లేదు. ఏదో మనకి ఈజీగా ఉందో పక్కనే ఉంది, ఇల్లు వచ్చేస్తాం ఎంతలోకలే, 2 గంటలు అయిపోద్దులే, 3 గంటలు అయిపోద్దులే, అలాంటి మాట్లాడకండి, అలాగ ఆలోచించకండి. యాక్చువల్గా వాస్తవం అయినప్పుడు కూడా యాక్చువల్గా నువ్వు అంతకంటే ఉన్నతంగా నువ్వు దేవుని సన్నిధి గురించి ఆలోచించాలి. ఇది నువ్వు అనుకుంటే వచ్చేస్తున్నావు అని కాదు, దేవుడు అనుకుంటే మనం రాగలుగుతున్నాం. మనం రాజు దగ్గరికి వెళ్ళడానికి ఆ గుమ్మం దగ్గర వరకు మాత్రం వెళ్తాం, నిలబడతాం. రాజు పిలవాలి కదా మనల్ని. రాజు సమ్ముఖంలోనికి నువ్వు రావాలి అంటే రాజు పిలిస్తేనే రాగలుగుతాం, లేకపోతే రాలేం.
అలాగే దేవుని సన్నిధి కూడా ఎంత గొప్పదంటే, మనం అనుకున్నది మాత్రం నువ్వు బాగా పాటలు పాడేస్తే దేవుని సన్నిధి ఎక్స్పీరియన్స్ చేసేస్తాను. ఇప్పుడు అంత అల్పంగా ఆలోచించకండి. నువ్వెంత ప్రయత్నాన్ని బలంగా చేయి, ఇంక నువ్వు దేవుడు అనుకుంటేనే వస్తాం. అలా గనక దేవుడు ఒకరిని ఏర్పాటు చేసుకొని దేవుడు చేర్చుకుంటే ఆ వ్యక్తి ధన్యుడు అంటున్నాడు భక్తుడు. ఎందుకు ధన్యుడు అంటున్నాడు చూడండి నెక్స్ట్ లైన్లో, నీ పరిశుద్ధ ఆలయము చేత, గమనించండి, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. సరే, నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములో మేలు చేత మేము తృప్తి పొందుతాం. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి తృప్తి గురించి భక్తులు మాట్లాడుతున్నాడు. దాని చేత మేము తృప్తి పొందుతాం. మేము మేలు పొందుకుంటామని కాదు, మేము సాటిస్ఫై అవుతాం. సరే, మేము చర్చకు రావడం వల్ల మేము సాటిస్ఫై అవుతాం, మేము తృప్తి పొందుకుంటాం. ఈ తృప్తి మాకు వేరే చోట ఎక్కడా కూడా మాకు రాదు. ఆ తృప్తి మాకు దేవుని మందిరంలో దొరుకుతుంది. దేవుని మందిరంలో మనకు మేళ్ళు ఉన్నాయి తెలుసా. నిజంగా కనుక మనకు ఒక చోట కనుక మేలు దొరుకుతుందంటే, ఏదన్నా ఒకటి మనం సంపాదించగలుగుతాం, అది కూడా వాల్యుబుల్ అంటే, అది కూడా విలువైందంటే, మనం పెద్ద లైన్ అయినా సరే కట్టి చాలాసేపు వెయిట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు గ్యాస్ చాలా షార్టేజ్ ఉంది. ఇప్పుడు గ్యాస్ దొరుకుతుంటే అందరూ లైన్ కట్టేస్తాం, గంటని నిలబడతాం మనం. ఎందుకంటే ఇప్పుడు అది వాల్యుబుల్ మనకి, అది ఇప్పుడు లైన్ నిలబడతాం. అలా విలువైనటువంటి దేని కొరకైనా సరే, ఏ మనిషి అయినా సరే విలువైన దాన్ని పరిగణించి ప్రతి దానికోసం ఎంతసేపు అయినా వెయిట్ చేయడానికి రెడీ అవుతాడు, ఎంతైనా కష్టపడడానికి రెడీ అవుతాడు. అప్పుడు ఒక క్రిస్టియన్గా మనము దేవుని యొక్క మందిరంలోకి రావడానికి మనకి బలమైన కారణాలు బైబిల్లో చాలా ఉన్నాయి కదా. మేలు చేత మనం తృప్తి పొందుకునేటువంటి స్థలం కదా ఇది. అప్పుడు దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎందుకు మనము మన ఇబ్బందులకు ఎందుకు ఫీల్ అవ్వాలి? దేవుని యొక్క మందిరం వెళ్ళడం అనేటువంటిది ఎందుకు అదొక భారంలాగా అనిపించాలి మనకి? ఎందుకంటే చూడండి, ఒకవేళ నిజంగా కనుక మీలో ఎవరన్నా కనుక చర్చకి రావడం భారంగా కనుక ఫీల్ అయితే, మీరు దయచేసి మీరు చర్చకి రావాల్సిన అవసరం దేవునికి లేదు. బహుశా మీరు చర్చకి రావాల్సిన అవసరం నాకున్నట్టుగా నాకు అనిపించవచ్చు, లేదా నాకుందని మీకు అనిపించవచ్చు. కానీ చెప్తున్నాను చూడండి, దేవునికి అయితే అలాగున్నా లేదు. అసలు అటువంటి యాటిట్యూడే, అటువంటి వైఖరి అసలు దేవునికి ఇష్టం ఉండదు. నువ్వు అలాంటి వైఖరితో నువ్వు దేవుని దగ్గరికి వచ్చినా సరే, దేవుడిని యాక్చువల్గా నిన్ను చేర్చుకోడు, నిన్ను అంగీకరించుడు. దేవుని దగ్గర రావడం ఒక అప్రిషియేషన్ ఉన్నటువంటి ఒక కార్యము, అది నువ్వు మెచ్చుకోదగినటువంటి ఒక కార్యము, అది నువ్వు పరవశించవలసినటువంటి ఒక కార్యము దేవుని యొక్క సన్నిధి. ఎందుకంటే దేవుడు భక్తులు అంటాడు ఇక్కడ, మేలు చేత మేము తృప్తి పొందుకుంటాం. కొన్నిసార్లు మనకి వెంటనే మేలు జరిగినట్టు అనిపించకపోవచ్చు, కానీ లాంగ్ రన్లో చూసుకుంటే, దీర్ఘకాలంలో చూసుకుంటే, ఓ టైంలో కొన్ని కార్యాలు జరగడానికి కొన్నిసార్లు నువ్వు చర్చికి వచ్చి నిజంగా దేవుని సొంతం ఉండడాన్ని బట్టి బహుశా నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో ఒక మేలైనటువంటి కార్యం జరుగుతుంది. ఈరోజు యొక్క ప్రతిఫలం ఖచ్చితంగా రోజు ఉంటుంది తెలుసా. అందుకని మేలు చేత మేము తృప్తి పొందుకుంటాం అంటున్నాడు. ఇప్పుడు చూడండి, మనం బలవంతులమే, దేవుని నమ్మాం, నీతిమంతుడు దేవుడు మనల్ని తీర్చాడు, తన బిడ్డలు మనల్ని అంగీకరించాడు, మనకి ఎంతో కొంత వాల్యూ ఉంది, మనకి ఎంతో కొంత సామర్థ్యం అనుకుంది. కానీ మీకు తెలుసా, ఇంత సామర్థ్యం ఉన్నటువంటి నీవు, దేవుడు నీకు అంత సామర్థ్యం ఇచ్చినటువంటి నీవు సరైన వాతావరణం ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. నువ్వు వర్ధిల్లటానికి విత్తనము చాలా బలమైనది. నేను ఇప్పుడు వాక్యం గురించి చెప్తాను చూసారు. విత్తనము చాలా చాలా బలమైనటువంటిది. నేను చాలా చెప్పాను చూసారు. అది కొన్ని సందర్భంలో అది బిల్డింగ్ల మీద కాంక్రీట్ స్లాబుల దగ్గర కూడా అది ఒక్కోసారి మొలకెత్తేస్తుంది. ఆ రాళ్ళ మధ్యలో కూడా అది మొలకెత్తేస్తుంది. ఎందుకంటే విత్తనం అంటే చావడానికి ఇష్టపడదు, అందులో జీవం ఉంది, ఆ జీవం చచ్చిపోవడానికి ఇష్టపడదు, ఏదో రకంగా పైకి రావడానికే చూస్తూ ఉంటుంది. అది విత్తనం అంత బలమైనటువంటిది. కానీ ఇప్పుడు ఆలోచించండి ఒకసారి, ఆ విత్తనం ఎక్కడో కాంక్రీట్ మధ్యన ఎక్కడో ఉంటే కనుక ఎంతో కొంత వస్తుంది. అంత బలమైనటువంటి విత్తనము కనుక ఇంకా కొంచెం అప్పుడు ఆలోచిద్దాం, మంచి వాతావరణంలో కనుక విత్తనం ఉంటే అది ఇంకా ఎంతగా వర్ధిల్లుతుందో, ఎంతగా ఎదుగుతుందో, ఎంతగా విస్తరిస్తుందో ఆలోచించండి. సరైన వాతావరణంలో కనుక అంత బలమైనటువంటి విత్తనము సరైనటువంటి వాతావరణంలో కనుక, సరైనటువంటి పరిస్థితుల్లో, సరైన నేల మీద, సరైన చోట కనుక అది కనుక విత్తబడితే అది ఇంకెంత బలంగా ఎదుగుతుందో ఆలోచించండి. ఇప్పుడు అంటాను, ఆ విత్తనం యొక్క ప్లేస్లో మనల్ని పెట్టుకోండి. దేవుడు కూడా చూడండి, మనల్ని రక్షించుకున్నాడు, మన పరిశుద్ధత చేర్చాడు, నీతిమంతులుగా మనల్ని తీర్చాడు, దేని మీద రమ్మని మన దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, దేవుడు నీలో ఉండి నిన్ను వర్ధిల్ల చేయాలని చూస్తున్నటువంటి దేవుడు, నువ్వు గనక సరైన వాతావరణం ఉంటే ఇంకెంత వర్ధిల్తో ఒకసారి ఆలోచించండి. ఎంత వర్ధిల్లుతాం మనం. దేవునికి సన్నిధి అనేటువంటిది చెప్పని చూస్తారు, లాస్ట్ టైం చెప్పని చూస్తారా, ఏదైనా తోట అనేటువంటిది ఒక స్థలం కాదు, అదొక వాతావరణం, అదొక పరిస్థితి. ఎగ్జాక్ట్ అలా ఉంది దేవునికి సన్నిధి అంటే ఒక వాతావరణం. ఇందులో నువ్వు కనుక కొంత సమయం గడిపావంటే నువ్వు మేలు చేత నువ్వు తృప్తిని పొందుకుంటావు. ఇది మేలు పొందుకుంటాను కదా, తృప్తి పొందుకుంటావు. జీవితంలో సాటిస్ఫాక్షన్ ఉంటుంది, జీవితంలో సంతోషం ఉంటుంది, జీవితంలో నెమ్మది ఉంటుంది, జీవితంలో సమాధానం మనకి ఉంటుంది. అందుకు చూడండి, మీరు ఎలాగ ఆలోచించి దేవుని మందిరంలో మనం వస్తున్నప్పుడు ఎలాగ ఆలోచించాలంటే, నేను చర్చకోలుతున్నానంటే నేను బాగా వర్ధిల్లగలిగేటువంటి, నేను బాగా ఫలించగలిగేటువంటి ఒక స్థలంలోని నేను వెళ్తున్నాను అని ఆలోచించాలి.
దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అలాగే ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు నీలోండి చాలా తీసుకొద్దాం అనుకుంటున్నాడు. ఇక్కడ అంతేగాని భక్తుడు అన్నాడు కదా, మేల చేత మేము తృప్తి పొందుకుంటాం. దేవుడు చాలా చేద్దాం అనుకుంటున్నాడు. కానీ నీవు అంతలా పొందుకోవాలంటే నీకు ఎక్కడ ఉండాలి? నువ్వు అంటే ఉండాల్సినటువంటి చోటను ఉండగలిగితే నువ్వు ఫలభరితంగా మారుతావు, నువ్వు వర్ధిల్లుతావు, నీ కార్యములు దేవుడు సఫలపరుస్తాడు. అందుకని దేవుని సన్నిధి ఎప్పుడు కూడా అలా చూడడం చాలా చాలా మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ మన బైబిల్లో చూద్దాం ఒకసారి. 33వ కీర్తనలోకి వెళ్దాం. నిర్గమకాండం 33 అధ్యాయంలోకి వెళ్దాం. నిర్గమకాండం 33 అధ్యాయము. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు మన ఎగ్జాంపుల్గా మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుని సన్నిధి గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ చెప్తున్నమాట. నిర్గమకాండం 33 అధ్యాయము 2వ వచనం నేను చదువుతాను. నిర్గమకాండం 33 అధ్యాయము 2వ వచనం నుండి నేను చదువుతాను, మీరు బైబిల్లో ఫాలో అవ్వండి. ఇక్కడ చూడండి, ఇజ్రాయెల్ సందర్భం చెప్తాను చూడండి. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు మోషే పైకి వెళ్ళినప్పుడు విగ్రహారాధన చేస్తున్నారు. వాళ్ళు బంగారం పోసి ఆ దూడం చేసుకొని వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు. ఆ టైంలో దేవుడికి కోపం వచ్చింది ఇజ్రాయెల్ ప్రజల మీద. కోపం వచ్చి దేవుడు ఏమన్నాడంటే, వీళ్ళు నిజంగా లోబడనల్లో ఉన్నటువంటి ప్రజలు, వీరు ఎప్పుడు నా మాట వినరు. కాబట్టి ఎలాగో మిమ్మల్ని నేను పిలుచుకున్నాను కాబట్టి నేనేం చేస్తానంటే, మీరు బయలుదేరి మీరు కానాను దేశాన్ని మీరు వెళ్ళిపోండి, నేను మీతో పాటు రాను. ఇప్పుడు గమనించండి, ఒకసారి ఆలోచించండి. దేవుడు స్పెసిఫిక్గా చెప్తున్నటువంటి మాట అక్కడ చదువుతాను చూడండి. లేదంటే ఒకసారి 2వ వచనం చదువుతాను. 33 అధ్యాయము 2వ వచనము. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీలను, అమోరీలను, హిత్తీలను, పెరిజీలను, హివ్వీలను, యెబూసీలను వెళ్ళగొట్టేదను. మీరు లోబడనల్లోని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించేదనేమో అని మోషేతో చెప్పాను. గమనించండి, దేవుడు ఎలా ఫీల్ అవుతున్నాడు ఒకసారి ఆలోచించండి. ఇప్పటికైనా సరే దేవుడు ఎలా ఫీల్ అవుతాడో ఒకసారి ఆలోచించండి. దేవుడే స్వయంగా చెప్తున్న మాట, మోషేతో దేవుడు అన్న మాట, వీళ్ళు లోబడనల్లనటువంటి జనము. అంటే బేసిక్గా లోబడడానికి ఇష్టపడినటువంటి జనము. లోబడనల్లంటే అర్థం ఏంటంటే లోబడడానికి ఇష్టపడినటువంటి జనము. కాబట్టి దేవుడు అంటున్నాడు, దానికి రీప్లేస్గా ఆల్టర్నేటివ్గా దేవుడు అన్నాడు అంటే, గమనించండి, నేను మీతో పాటు రాను. నిజంగా అది మనకి అంత ఇంపార్టెంటా? దేవుడు ఆ మాట అంటున్నాడు. ఒకసారి నిజంగా మనకు అది ఇంపార్టెంటా? దేవుడు రావడం మనకు నిజంగా అంత ఇంపార్టెంటా? పెద్ద ఇష్యూ ఉందని అనుకోవాలి. మనం ఒకసారి ఆలోచించేద్దాం. ఎందుకు పెద్ద ఇష్యూ ఉంటుంది అందులో? దేవుడు నేను మీతో రానంటే మనకు నష్టం వస్తుంది. యాక్చువల్గా నష్టం వస్తుందా? ఎందుకంటే ఇక్కడ దేవుడు స్పెసిఫిక్గా అంటున్నాడు, నేను మీకు ఆల్టర్నేటివ్ కూడా నేను మీకు సపోర్ట్ ఇస్తాను. నేను మీతో రాను, కానీ నేను దూతను పంపిస్తాను మీతో పాటుగా. ఆ దూత ఏమేమి చేస్తాడో కూడా ఇక్కడ దేవుడు చెప్పేస్తున్నాడు. శత్రువులు ఎవరెవరు ఉన్నారో, పెరిజీలు, హిత్తీలు, చాలామంది శత్రువుల పేర్లు చెప్తున్నాడు. వాళ్ళు కనాను దేశానికి వెళ్ళడానికి మార్గములు ఉండేటువంటి అన్య రాజుల గురించి, శత్రు గురించి వాళ్ళ పేరుతో మాట్లాడుతూ వాళ్ళందరినీ నేను మీ ముందు పంపించేటువంటి దూత నిర్మూలన చేసి మిమ్మల్ని కనాను దేశానికి పంపిస్తాడు. కాబట్టి మీరు బయలుదేరాలంటే నేను మాత్రం మీతో పాటు నేను రాను. ఒకసారి ఆలోచించి, నిజంగా దేవుడు ఆ మాట ఎందుకు అంటున్నాడు? వాళ్ళు లోబడట్లేదు కాబట్టి నేను మీతో రాను అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ దేవుని దృష్టిలో నిజమైనటువంటి ఆశీర్వాదం, నిజమైనటువంటి మేలు ఏంటంటే నువ్వు కానాను దేశానికి వెళ్ళడం కాదు యాక్చువల్ మేలు. ఎందుకంటే దేవుడు అక్కడ అంటున్నాడు, నేను మీతో పాటు రాను అంటున్నాడు. అంటే ఇన్ఫాక్ట్ ఇంకా అర్థం ఏంటంటే, మీరు కానాను దేశానికి వెళ్ళొచ్చు, మీకు యుద్ధాలు వచ్చినా సరే నేను మీకు సపోర్ట్ చేస్తాను, మీకు విజయం కూడా మీకు దొరుకుతుంది. అక్కడ దేవుడు ఎలా మాట్లాడుతాడంటే, తాను ఉంటే ఎంత విజయం వస్తుందో, తాను ఉంటే వాళ్ళు ఎంత సక్సెస్ఫుల్గా కానాను దేశానికి వెళ్ళిపోగలుగుతారో, అలాగ దేవుడు అన్నాడు, నేను దేవుని దూతతో అలా చేయిస్తాను, నా దూతని అలా చేయిస్తాను. కాబట్టి మీకు ప్రాబ్లం ఏమీ ఉండదు. మీరు అనుకున్నారు, నేను మీకు వాగ్దానం పైన అంటాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వాగ్దానం చేశాను కదా, నేను వాగ్దానం చేశాను కాబట్టి నెరవేర్చవలసినటువంటి బాధ్యత నాది. కాబట్టి నేను మిమ్మల్ని ఖచ్చితంగా అక్కడికి మిమ్మల్ని నడిపిస్తాను. కాకపోతే నేను పర్సనల్గా నేను మీతో పాటు రాను, నేను దూతను పంపిస్తాను. ఇప్పుడు గమనించండి, అది అక్కడ దేవుని సన్నిధి ఎంత వాల్యుబుల్ ఒకసారి మనం ఆలోచించాలి. దేవుడు సర్వవ్యాప్తి అంటే సర్వవ్యాప్తి. అందరు కీర్తనలు చదివి చూస్తారా? నేను ఎక్కడికి వెళ్ళినా సరే, నా ఆకాశానికి ఎక్కిపోయినా అక్కడే ఉంటావు, నేను అగాధంలోకి వెళ్ళినా నువ్వు అక్కడ ఉంటావు, నీ సన్నిధిలో నేను ఎక్కడికి పోతాను అని భక్తుడు అంటున్నాడు. అంటే అక్కడ అర్థం ఏంటి? దేవుడు సర్వవ్యాప్తి కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ దేవుడు ఉంటాడు. ఆయనకి మనం మరుగై ఉండలేము. కానీ మీకు తెలుసా, ఎలాంటి సన్నిధి గురించి అక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడో దాని బేసిక్ ఒక థియలాజికల్ నేమ్ ఏంటంటే, దేవుడు ఆమ్నిషెంట్, ఓమ్ని ప్రెజెంట్ అంటాం. అంటే అర్థం దేవుడు సర్వవ్యాప్తి, దేవుడు ప్రతి చోట ఉంటాడు. ఇప్పుడు చూడండి, దేవుడు ప్రతి చోట ఉంటాడు అన్నప్పుడు చర్చు ఆ ప్లేస్ కూడా ఒకటి అయిపోద్దా? ఒకసారి ఆలోచించండి. దేవుడు సర్వవ్యాప్తి అన్నప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడు? చర్చిలో ఉంటాడు, నీ ఇంట్లో ఉంటాడు, నువ్వు బయటకి రోడ్డు మీద కూడా దేవుడు ఉంటాడు.
అప్పుడు దేవుడు ఉన్నప్పుడు చర్చు రోడ్డు లేదా చర్చు నీళ్ళు ఒకటైపోద్దా అంటే చూడండి, దేవుడు సర్వవ్యాప్తిని మనం అంటున్నప్పుడు దేని గురించి మాట్లాడుతున్నామంటే దేవుని యొక్క సామర్థ్యాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. జాగ్రత్తనండి. దేవుడు సర్వవ్యాప్తి అని చెప్తున్నప్పుడు దేవుడు ఎక్కడైనా ఉండగలడండి. దేవుడు అమెరికాలోనే ఉంటాడు, పాకిస్తాన్లో ఉంటాడు, ఇండియాలో ఉంటాడు, ఇంకా ఆఫ్రికాలో కూడా ఉంటాడు. అంత ఒకే టైంలో ఒకేలా ఉండగలుగుతాడు దేవుడు. అది దేవుని యొక్క సామర్థ్యము. మనం దేవుడు సర్వవ్యాప్తి అన్నప్పుడు దేవుని యొక్క సామర్థ్యం గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాం. అంటే దేవుడు ఎక్కడైనా సరే ఉండగలిగేటువంటి సామర్థ్యం అనుకుంది, అందుకని దేవుడు సర్వవ్యాప్తి అంటున్నాం. కానీ ఇప్పుడు మరి దేవుని సన్నిధి యొక్క ప్రత్యేకత ఏంటంటే సర్వవ్యాప్తి అన్నప్పుడు దేవుని యొక్క సామర్థ్యం గురించి మనం మాట్లాడుతున్నాం. ఆయన ఎక్కడైనా ఉండగలిగేటువంటి ఆ సామర్థ్యం గురించి మాట్లాడుతున్నాం. కానీ దేవుని సన్నిధి అంటున్నప్పుడు నువ్వు దేవుణ్ణి అనుభవించగలిగేటువంటి సామర్థ్యం గురించి మనం మాట్లాడుతున్నాం. రెండు డిఫరెన్స్ ఉంది. సర్వవ్యాప్తి అన్నమాట దాంట్లో దేవుడు ఎక్కడైనా ఉండగలిగేటువంటి ఆయనకున్న సామర్థ్యత గురించి బైబిల్ చెప్తుంది దేవుడు సర్వవ్యాప్తి అన్నప్పుడు. కానీ దేవుని సన్నిధి అన్నప్పుడు అది నువ్వు దేవుని యొక్క సన్నిధి అనుభవించడానికి నీకు ఉండేటువంటి సామర్థ్యం గురించి మనం మాట్లాడుతున్నాం. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. దేవుడు ఎక్కడైనా ఉంటాడు, దేవుడు ఎక్కడ ఉంటాడు, ఎందుకంటే ఆయనకు సామర్థ్యం ఉంది, అనే కెపాసిటీ ఉంది కాబట్టి ఎక్కడైనా ఉంటాడు. కానీ నువ్వు ఎక్కడైనా సరే దేవుని సన్నిధి అనుభవించగల కెపాసిటీ నీకు లేదు. దేవుని సన్నిధి ఎక్కడైనా సరే అనుభవించేటువంటి సామర్థ్యం నీకు లేనప్పుడు, దేవుణ్ణి ఎక్కడైనా సరే అనుభవించగలిగేటువంటి అవకాశం నీకు లేనప్పుడు నీకు దేవుని సన్నిధి ఖచ్చితంగా ఇంపార్టెంట్ అవ్వాలి. ఒక రకంగా చెప్పండి, దేవుని సన్నిధి దేవుని మందిరం ఎలాంటిదంటే దేవుడు ఎక్కడ ఉండగల సామర్థ్యం ఆయనకు ఉంది. కానీ దేవుడు తన సన్నిధి నీకు ఇచ్చినప్పుడు ఒక రకంగా నీకు ఏమొచ్చాడంటే సర్వవ్యాప్తి కలిగిన దేవుని యొక్క సన్నిధి నువ్వు అనుభవించటానికి నీకు దేవుడు సామర్థ్యాన్ని ఇస్తున్నాడు. అది దేవుని యొక్క సన్నిధి. అంటే నువ్వు ఎక్కడైనా అనుభవించకపోవచ్చు, వేరే చోట అనుభవించలేకపోవచ్చు, కానీ చర్చిలోకి వచ్చాక నీకు సామర్థ్యం ఉంటుంది. నన్ను నేను ప్రత్యక్షంగా బయలుపరుచుకుంటాను. అది ఇక్కడ చూడండి. ఇక్కడ అంటే ప్రత్యక్షంగా బయలుపరచడం అర్థం అంటే ఇక్కడ దేవుడు నువ్వు అర్థం చేసుకోగలిగే రీతిలో, నువ్వు గ్రహించగలిగే అంత స్థాయిలో, అంత బలంగా దేవుడు తన సన్నిధిని నీకు బయలుపరుచుకుంటాడు. అంటే దేవుడు సర్వవ్యాప్తి అన్నప్పుడు ఎక్కడైనా ఉన్నాడు. కానీ బయట అందరూ దేవుని సన్నిధిని అనుభవించగలుగుతారా? అందరూ అనుభవించలేరు. మీకు తెలుసా, చూడండి, ఈవెన్ దేవుడు సర్వవ్యాప్తి, ఉండేటువంటి చోట కూడా దేవుడు ఉంటాడు. కానీ అలాగనే సాతాను గడగలాడిపోతాడు అనుకుంటున్నారా మీరు? నేను లాస్ట్ టైం ఎప్పుడో చెప్పని చూసారా, గురువారం ఎప్పుడో చెప్పని చూసారా? ఒకసారి ఓ వ్యక్తి దయ్యముల చేత పట్టి పీడం పడుతున్నాడు, సమాధిలో ఉన్నాడు, సంఖ్యలతో బంధించారు, సంఖ్యలు కూడా తెంచేసుకుంటున్నాడు. యేసుక్రీస్తు ఆ ప్రాంతాన్ని బోట్లో దిగి అక్కడ అడుగు పెట్టగానే వెంటనే ఆ సేన దురాత్మల చేత పడినటువంటి వ్యక్తి గౌగా పరిగెట్టుకుంటూ వచ్చేసి యేసుక్రీస్తు మురికినట్టుగా బైబిల్ మనం చూస్తాం. ఇక్కడ చూడండి, దేవుడు సర్వవ్యాప్తి, దేవుడు ప్రతి చోట ఉన్నాడు. కానీ మీకు తెలుసా, ఇక్కడ పర్సనల్గా క్రీస్తు ఆ ప్లేస్కి వచ్చి అడుగు పెట్టగానే ఆయన సన్నిధిని ఎక్స్పీరియన్స్ చేసి గడగల్లాడిపోతున్నాడు దురాత్మ సమూహము. ఆ దెయ్యం వ్యక్తి గడగల్లాడిపోతున్నాడు. దేవుడు సర్వవ్యాప్తి అయితే ఎక్కడున్నా గడగల్లాడిపోలు కదా. దేవుడు సర్వవ్యాప్తి, దేవుడు అన్ని చోట్ల ఉంటాడు. కానీ ఇక్కడ మాత్రం క్రీస్తు ఎక్కడికి వెళ్తాడు పర్సనల్. అది దాన్ని ఇంగ్లీష్ షకీనా అంటారు. అంటే దేవుడి సన్నిధి దేవుడు ప్రత్యక్షంగా బయలుపరచుకోవడం. ఇప్పుడు అలాగ క్రీస్తు అక్కడికి వచ్చేసరికి ఆ ప్లేస్ ప్రత్యక్షంగా దేవునికి సన్నిధి వచ్చేసింది అక్కడికి. అందుకనే క్రీస్తు అక్కడ బోట్లో అడుగు పెట్టగానే గడగల్లాడిపోతున్నాడు ఆ దెయ్యం పెట్టిన వ్యక్తి. అదేం ప్రూవ్ చేస్తుందంటే క్రీస్తు అక్కడ రానంత వరకు దెయ్యం కంఫర్టబుల్గానే ఫీల్ అయ్యాడు, దురాత్మ వ్యక్తి కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాడు. అలాగని అక్కడ దేవుని సన్నిధి లేదా? సర్వవ్యాప్తి కాబట్టి ఇంకొన్ని అక్కడ కూడా దేవుడు ఉన్నాడు. కానీ ఒక్కసారి క్రీస్తు అక్కడ అడుగు పెట్టేసరికి దేవుని యొక్క సన్నిధి చాలా బలంగా అక్కడ ప్రత్యక్షపరచబడింది. దాన్ని ఆ దురాత్మ చేత పీడించబడుతున్న వ్యక్తి తట్టుకోలేకపోయాడు. ఆ వ్యక్తులు ఉన్నటువంటి సేన అనేటువంటి దురాత్మ సమూహము తట్టుకోలేకపోయి క్రీస్తుకు మొక్కుతున్నారు. మా సమయం రాకముందు మమ్మల్ని బాధించడానికి వచ్చావా అని వాళ్ళు అప్పుడు కేకలేశారు క్రీస్తు అడుగుపెట్టిన తర్వాత. అంటే ఆలోచించండి, ఈవెన్ సాతాను సమూహం కూడా జనరల్గా దేవుని సంబంధం వాళ్ళకు కూడా తెలుసు, కానీ అది పెద్దగా వాళ్ళని ఎఫెక్ట్ చేయలేదు. కానీ ఎప్పుడైతే క్రీస్తు అక్కడ పర్సనల్గా వచ్చేసారో, ఎప్పుడైతే క్రీస్తు ప్రత్యక్షంగా తన సన్నిధిని అక్కడ బయలుపరుచుకున్నాడు, కొంచెం బలంగా, జనరల్గా కాకుండా బలంగా, అక్కడ దాని ఎఫెక్ట్ క్లియర్గా కనబడింది. ఎగ్జాక్ట్ అలాగే దేవుడు అన్ని చోట్ల ఉంటాడు. కానీ అన్ని చోట్ల ఉంటాడనేటువంటిది నీ సామర్థ్యం చూపించట్లేదు. అది క్రీస్తు దేవుని యొక్క సామర్థ్యం మాత్రమే అక్కడ బయలుపరచబడుతుంది. కానీ నీకు సామర్థ్యం ఎక్కడ దొరుకుతుంది దేవుని సన్నిధిని అనుభవించడానికి? అన్ని చోట్ల ఉన్నటువంటి దేవుని నువ్వు అనుభవించాలంటే నువ్వు దేవుని సన్నిధికి వస్తేనే నువ్వు దాన్ని అనుభవిస్తావు. అందుకని దేవుడు ఇక్కడ అన్నాడు మోషతో, మోషే మీరు లోబడినటువంటి ప్రజలు కాబట్టి నేను మీతో రాను. దేవుడు కొన్నిసార్లు మనతో రావడానికి ఇష్టపడ్డా అంటే నువ్వెంత ఆశపడినా సరే కొన్ని సందర్భాల్లో దేవుడిని తరడానికి ఇష్టపడ్డు.
నీ ఆత్మస్థితిని బట్టి, కొన్నిసార్లు నీ యొక్క వైఖరిని బట్టి ఆయన ఉంటూ కూడా ఇంక నువ్వు ఆయన అంగీకరించకుండా, ఆయన మన మధ్యన ఉంటూ కూడా ఇంక నువ్వు ఆయన గౌరవించకుండా, ఆయన ఉంటూ కూడా ఇంక ఆయన ఉనికిని గుర్తించకుండా కేవలం మనుష్యులంగా మాత్రమే మనం ఉన్నాం అనుకుంటాను చూసారా, అప్పుడు నువ్వు లిటరల్గా నువ్వు దేవుని అవమానపరిచావు. అప్పుడు అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు అక్కడ ఉండడానికి దేవుడు ఇష్టపడ్డు. దేవుడు అక్కడ అంటున్నాడు, నేను మీతో పాటు రాను మోషే, మీరు వెళ్ళిపోండి, నేను దేవుని దూతను నా దూతను పంపిస్తాను, ముందుకు వెళ్తాడు, మీకు ఫైట్ చేస్తాడు, మీరు కనాన్ దేశాన్ని మీరు హ్యాపీగా మీరు వెళ్ళిపోవచ్చు, నేను మీతో పాటు రాను. అంటే అర్థం ఏంటంటే దేవుడు కూడా ఏం తెలుసు అంటే, దేవుడు కూడా ఆ మాటలు అర్థం ఏంటంటే, మీరు కనాన్ దేశానికి అయితే మీరు వెళ్తారు, పౌలుతల ప్రపంచ దేశాన్ని మీరు వెళ్తారు, సమృద్ధిని మీరు అనుభవిస్తారు, కానీ ఇంకను నన్ను మాత్రం మీరు మిస్ అవుతారు, నన్ను మాత్రం మీరు మిస్ అవుతారు. ఐగుప్తులో బయటకు వచ్చిందే పాలు తెల్ల గురించి కదా మనం వచ్చాము. అది ఉంటే సరిపోదా అంటే, ఇంకను అది దేవుడు ఇచ్చిందైనా, ఇంకను అది దేవుడు వాగ్దానం చేసిందైనా, ఇంకను అది దేవుని యొక్క నిర్ణయం అయినా సరే, ఇంకను అది సరిపోదు. తెలుసా మీకు ఆ విషయం? మీరు ఎంతైనా సంపాదించుకో, నువ్వు డెవలప్ అవ్వు, ఇంకను వాటన్నిటి మధ్యలో కనుక దేవుడు లేకపోతే నువ్వు అసలైనటువంటిది మిస్ అవుతున్నావు. నువ్వు తెలుసా, అసలే మిస్ అవుతున్నావు. ఏ పాలు తెల్ల ప్రపంచ దేశం గురించి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, అబ్రాహాముకు వాగ్దానం చేశాడు, మోషేని ఏర్పాటు చేశాడు, ఆడికి వెళ్ళిపోతున్నాం కదా, అది దేవుని యొక్క నిర్ణయమే కదా. అంటే దేవుని యొక్క నిర్ణయమే, నువ్వు ఆ ప్లేస్లో ఉన్నావు, నువ్వు ప్రతి మేలు అనుభవిస్తున్నావు, లెటర్ నువ్వు పాలు తెల్లను నువ్వు అనుభవిస్తున్నావు, నువ్వు సమృద్ధిని అనుభవిస్తున్నావు. కానీ వాటన్నిటి మధ్యన ఇంక నువ్వు శ్రేష్టమైన ఒక అనుభవం నీకు ఉండాలి. అదేంటంటే దేవుణ్ణి అనుభవించగలిగేటువంటి ఒక స్థితి. అది లేనప్పుడు నువ్వు పాలు తెల్ల వల్ల నీకు పెద్ద తృప్తి ఉండదు, నీకు పెద్ద సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకా చెప్పాలంటే నువ్వు అంతకన్నా గొప్పది నువ్వు మిస్ అవుతున్నావు. సమృద్ధి మధ్యలో కూడా ఓ రకంగా చెప్పండి, అదొక పనిష్మెంట్ లాంటిది, అదొక లోటే. నన్ను అడిగితే పాలు తెల్ల ఉన్నటువంటి గృహంలో కూడా దేవుడి సన్నిధి లేకపోతే ఇంకొన్నది లోటే. కాకపోతే చాలామంది గుర్తించలేకపోవచ్చు, కానీ అన్నీ ఉండి కూడా దేవుడు లేకపోతే అది ఇంకొన్న లోటే. అందుకని వారి వ్యతిరేకతను బట్టి, వారి తిరుగుబాటు బట్టి దేవుడు అన్నాడు, మీరు వెళ్ళిపోండి అక్కడికి, నేను మీతో పాటు రాను. అంటే అర్థం ఏంటంటే, పాలు తేనెలు దేవుడు వారికి ఇవ్వడం కంటే ఇంకా శ్రేష్టమైనటువంటిది దేవుని యొక్క సన్నిధి. అందుకని మీరు నా మాట అసలు ఉండదు కాబట్టి నేను మీతో పాటు రాను, వెళ్ళిపోండి, పాలు తేనెల ప్రపంచ దేశానికి వెళ్ళిపోండి, అక్కడ మీరు హ్యాపీగా మీరు బతికేయండి, నేను మాత్రం మీతో పాటు రాను. అంటే అర్థం ఏంటంటే, పాలు తేనెల కంటే దేవుని యొక్క సన్నిధి శ్రేష్టమైనటువంటిది. పాలు తేనెలకు విలువను పెంచేది. ఆ సమృద్ధి నువ్వు అనుభవిస్తున్నప్పుడు నీ జస్ట్ కడుపు నింపుకోవడం గురించి మాట్లాడట్లేదు, నీ ప్రాణంకు హాయిని, నీ ప్రాణంకు తృప్తిని మాత్రము దేవుణ్ణి సన్నిధిస్తుంది. పాలు తెల్లు సమృద్ధి అటువంటిది, లేదా భోజనమో లేదా పానం అటువంటిది నీ కడుపు నింపచ్చు, కానీ తృప్తి మాత్రం దేవుని వల్ల మాత్రమే వస్తుంది. సమాధానము, శాంతి, నెమ్మది దేవుని వల్ల మాత్రమే వస్తుంది. కడుపు నిండా భోజనం చేస్తే నేను హ్యాపీగా ఉన్నాను అనుకోవద్దు. చాలామంది తింటారు కానీ తృప్తి ఉండదు. అందుకే చూడండి, నువ్వు దేవుడి సన్నిధి కనుక నువ్వు అనుభవించగలుగుతుంటే, నువ్వు కొంచెం తిన్నా సరే నీకు తృప్తి ఉంటుంది. తెలుసా, నువ్వు కొంచెం తినడానికి తృప్తి ఉంటుంది దేవుని సన్నిధి ఉంటే. దేవుని సన్నిధి అంత గొప్ప డిఫరెన్స్ తీసుకొస్తుంది. బాగా సంపాదించుకున్న చూసి నువ్వు అసూయపడద్దు, బాగా సంపాదన చూసి వాళ్ళు అనుభవిస్తున్న లైఫ్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తానద్దు. నువ్వు వాళ్ళు సంపాదించుకుంది నీకు కనబడుతుంది, దేవుని సన్నిధి ఉందా, అది ఆలోచన నేర్చుకోండి. సంపాదించినటువంటి వాళ్ళని చూసి ఇంప్రెస్ అవ్వద్దు. నువ్వు నీకంటే తక్కువ సంపాదించుకుంటే హ్యాపీగా బతుకుతారు చూసావా, వాళ్ళని చూసి ఇంప్రెస్ అవ్వు. ఎందుకంటే నీకంటే తక్కువ సంపాదిస్తూ వాళ్ళు హ్యాపీగా బ్రతుకుతున్నారంటే సంపాదనకు మించింది ఇంకా అక్కడ ఏదో నీకు సహజమైనటువంటి మనస్సుకి అర్థం కానటువంటి కనిపించినటువంటిది ఇంకేదో ఉంది. అందుకని వాళ్ళు హ్యాపీగా బతికేస్తున్నారు. లేదు అని కూడా వాళ్ళు చెప్పుకోవట్లేదు, నాకు ఇది అవసరమని కూడా వాళ్ళు చెప్పుకోవట్లేదు. వాళ్ళు రీజన్ ఏమైందంటే, వాళ్ళకి ఏదో ఉంది కాబట్టి అని కాదు, చాలామంది కంటే వీళ్ళకి చాలా లేవు, కానీ ఇంకొన చాలా హ్యాపీగా బతికేస్తున్నారు. అసలు ఏమి అన్నీ ఉన్నట్టుగా బతికేస్తున్నారు. రీజన్ ఏంటంటే, అది తక్కువ కావచ్చు, ఇంకొన వాటి అన్నిటి మధ్యన దేవుడు ఉండేసరికి వాళ్ళకి తృప్తి వచ్చేస్తుంది. అందుకని ఆ తృప్తి, ఆ దేవుని సన్నిధి వల్ల వచ్చేటువంటి తృప్తిలో వారికి లోటుపాట్లో కూడా పెద్ద లోటు అనిపించట్లేదు. వాళ్ళకి ఆలోచన నిజంగా దేవుని సన్నిధి మనకి ఎంత ఇంపార్టెంట్ సార్ ఆలోచించండి. అనేసేపు మనకేదో తక్కువ జీతం వస్తుంది, తక్కువ అనుకుంటున్నాం. నేను అంటాను, నువ్వు దాని మీద ఎక్కువ మైండ్ పెట్టద్దు. నీకు అక్కడ కావాల్సిన జీతం ఎక్కువ కాదు, నీకన్నా ఎక్కువ సంపాదించుకునే వాళ్ళు కూడా ఇంకా అసంతృప్తిగా బతుకుతున్నారు. కొంతమందికి నెలకు లక్షలు సంపాదిస్తారు, కానీ ఇంకొక జీవితంలో తృప్తి ఉండదు. తెలుసు, వాళ్ళకి నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. అంటే ఇక్కడ ఇష్యూ ఏంటి? ఇక్కడ డబ్బులు కాదు ఇక్కడ ఇష్యూ, జీతం కాదు ఇష్యూ, మంచి ఇల్లు కాదు ఇష్యూ, అది కాదు. దేవుని యొక్క సన్నిధి అనేటువంటిదే నీకు తృప్తినిస్తుంది, ఉన్నటువంటి వాటి యొక్క విలువను పెంచుతుంది. దానివల్ల నీకు ఆనందము, తృప్తి అనేటువంటిది దేవుని వలన మాత్రమే నీకు కలుగుతుంది. అది కాణదేశం ఉందా అంటే ఉంది, కానీ అది నీకు తృప్తినవ్వదు. ఎజల ప్రజగా తృప్తినిస్తుందా చెప్పండి?
2 రోజులు మన్నా తింటే వాళ్ళకి బోరు కొట్టేసి మాంసం కావాలన్నారు. వాళ్ళు తృప్తి దొరుకుతుంది వాళ్ళకి. కానాను దేశంకి వెళ్ళినా సరే వాగ్దాన దేశం ఉంటూ కూడా ఇంక నువ్వు దేవుడు లేకపోతే వాళ్ళకి అక్కడ కూడా తృప్తి ఉండదు వాళ్ళకి. తెలుసా, మనిషి తృప్తి అలా ఉండదు. కానీ అందుకే చూడండి, ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు కావాలి కాబట్టి మీరు వెళ్ళిపోవాలనుకుంటే మీరు వెళ్ళిపోండి. మీకు నేను ఇంపార్టెంట్ కానప్పుడు, మీకు నేను ఇచ్చేటువంటిదే మాత్రం మీకు కావాలి, నేను మీకు వద్దనుకున్నప్పుడు నేను రాను. కానీ నేను ఇస్తానన్నది నేను అన్నాను, మాట ఇచ్చాను కాబట్టి నేను ఇచ్చేస్తాను మీకు, మీరు తీసుకుని వెళ్ళిపోండి, నేను మాత్రం మీతో పాటు రాను. ఇక్కడ దేవుడు కూడా ఎలా ఫీల్ అవుతాడంటే, మీకు నేను అవసరం లేదు, మీరు నన్ను వాల్యుబుల్గా మీరు ట్రీట్ చేయట్లేదు, మీకు కాంగ్రెస్ ఉంటే సరిపోద్దని మీరు అనుకుంటున్నారు. ఏమి తిందామో, ఏమి తాగుదామో, ఏం ధరించుకుందామో అది చాలు మనకి. దేవుడు ఉంటే లేకపోతే పెద్ద డిఫరెన్స్ ఏముందని మీరు అనుకున్నారు. కాబట్టి నా వాల్యూ లేని చోట నేను యాక్చువల్గా నేను రాను, నా సన్నిధి నేను బయలుపరచుకోను. ఎవరైతే నన్ను ఘనముగా ఎంచుకుంటారో వాళ్ళ లైఫ్లో మాత్రమే దేవుని యొక్క సన్నిధి నేను వాళ్ళకి ప్రత్యక్షపరచుకుంటాను. నేను అలాంటి వాళ్ళు నా దగ్గర నేను పిలుస్తాను, నువ్వు చర్చలకు మాత్రమే వస్తావు. కానీ దేవుని సన్నిధి రావాలంటే, దేవుని సన్నిధి పట్ల నీకు విలువ ఉన్నట్టుగా దేవుడు గుర్తిస్తేనే, ఆ విలువ నువ్వు దేవునికి చూపించుకోగలిగితేనే, దేవుడు అంత వాల్యుబుల్ చూపించగలిగితేనే దేవుడు అప్పుడు నేను 10 మందిలో నేను చూస్తాడు, నిన్ను లోపల రమ్మని దేవుడు పిలుస్తాడు. అప్పుడు పిలుస్తాడు. చర్చలకు వచ్చా కూడా అందరిని దేవుడు వచ్చేసలే దేవుడు. రాజభవనము దేవుని యొక్క సన్నిధి చాలా చాలా విలువైంది. మందలాగా అందరినీ దేవుడు వచ్చామనేది చెప్పడు. దేవుడు అక్కడ చాలా సెలెక్టివ్గా ఉంటాడు. చాలామంది రాజ్యంలో ప్రతి వాళ్ళు కూడా రాజును దర్శిద్దామని ఆశపడచ్చు. కానీ రాజు దర్శించాలని, అందరినీ చూడాలని అందరు రాజు ఏమీ అనుకోడు. రాజు కనిపించినప్పుడు వాళ్ళని పిలుస్తాడు. ఆ రాజు కనిపించాలంటే ఆ రాజభవనం దగ్గర, గుమ్మం దగ్గర నువ్వు వెయిట్ చేస్తున్నప్పుడు నీ వైఖరి, ఆ ప్లేస్లో ఉండడం వల్ల నువ్వు దాన్ని ఎంత అప్రిషియేట్ చేస్తున్నావు, దాన్ని ఎంత గొప్పగా నువ్వు ఎంచుకుంటున్నావు, అది ఎంత భాగ్యంగా నువ్వు ఎంచుకుంటున్నావు అన్న దాన్ని బేస్ చేసుకునే దేవుడు నేను లోపలికి రమ్మని పిలుస్తాడు. అంటే తన సన్నిధిని నీకు బయలుపరుచుకుంటాడు. చర్చలోకి వచ్చినప్పుడు మన ఎంతగా దేవుని సన్నిధిని అవేర్నెస్ అనుకుంటుంది. ఒకసారి ఆలోచించండి. చర్చలోకి వచ్చే మనం ఎలా ఉంటున్నాం ఒకసారి ఆలోచించండి. దేవుని సన్నిధి ఊరిని నువ్వు గట్టిగా పాటలు పాడేస్తే వచ్చేది అది. ఏ ఒక్క మనిషి దేవుని సన్నిధి బలంగా గట్టిగా పాటలు పాడి రప్పించలేడు. తెలుసా, దేవుడు రావాలనుకుంటే వస్తాడు, వద్దనుకుంటే దేవుడు రాడు. దేవుడు మెడలో చేత బలవంతంగా ఉంచేసి నువ్వు రా 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 దిగు దిగు అంటే దిగిపోతాడు అనుకున్నాడు దేవుడు. అలా దిగడు. కానీ నాకు ఇష్టంగానే ఉండు, ఆయన వచ్చేస్తాడు ఆటోమేటిక్గా. దేవుడు అందుకే చూడండి, దేవుని హ్యాండిల్ చేయడం ఒక రకం ఈజీ, ఒక రకం కష్టం. ఎంత ఈజీ అంటే నువ్వు కనుక ఆయన సంతోషపరిచేటట్టు కనుక నువ్వు డిసిప్లిన్ ఉండగలిగితే ఆయన ఈజీగా వచ్చేస్తాడు. కానీ అలా కాకుండా నువ్వు ఎలా పెడతావు ఉంటే, నువ్వు ఎంత గింజుకున్నా ఆయన రాడు, తన సన్నిధిని నీకు బయలుపరచుకోడు. అందుకే దేవుడు అంటున్నాడు, మోషే నేను మీతో పాటు నేను రాను, మీరు మాత్రం కానాను దేశంకి వెళ్ళిపోండి అన్నప్పుడు అక్కడ బైబిల్ మనం చూస్తే వెంటనే చూడండి వాళ్ళ రియాక్షన్ చదువుతాను. చూడండి, నేను 4వ వచనం, 33 వచనం. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించి ఎవరును ఆభరణములను ధరించుకోలేదు. అదో చూడండి, అక్కడ బైబిల్ మనం చూస్తే వాళ్ళు దుఃఖించని బైబిల్ మనం చూస్తున్నాం. వాళ్ళు బాధపడ్డారు, దేవుడు రాడు అనేసరికి వాళ్ళు బాధపడ్డారు. కానీ నిజంగా వాళ్ళు బాధపడ్డ విషయం మనకు అర్థమవుతుంది. కానీ నిజంగా అది ఎంతగా వాళ్ళు దాని విలువ అర్థం చేస్తున్నారు ఇంకో మన డౌటే. కానీ అక్కడ ఒక డిసిషన్ మేకింగ్ మాత్రం దేవుడు తీసుకొచ్చాడు వాళ్ళని. వాళ్ళు క్యాజువల్ ప్రతిదీ తీసేసుకుంటున్నారు. కానీ దేవుడు అక్కడ బలంగా ఒక మాట మాట్లాడి వాళ్ళని ఆలోచింపచేసేటట్లుగా దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ మాట్లాడిసరికి వాళ్ళందరూ కూడా వాళ్ళు బాధ కలిగిందో దుఃఖపడ్డారు. ఆ తర్వాత దేవుడు చెప్తున్నాడు, మోషేకు రిక్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు దుఃఖపడుతూ వాళ్ళు బాధపడ్డాను దేవుడు చూసి 7వ వచనం చూసి దేవుడు ఏమంటాడంటే చెప్పేస్తాను. అక్కడ దేవుడు అంటాడంటే, మోషే దూరంగా పాలెం అంటే వాళ్ళు నివసించేటువంటి ప్లేస్కి దూరంగా ఒక గుడారం అక్కడ వెయ్యి. అంతే చదువుతాను చూడండి, అక్కడ 7వ వచనం 2వ లైను. పాలెమునకు దూరంగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షపు గుడారం అని పేరు పెట్టము. ఇక్కడ గమనించండి, యెహోవాను వెదకిన ప్రతి వాడును పాలెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచు వచ్చెను. సరే, ఇక్కడ చూడండి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా, మోషే దూరంగా గుడారం వేయి, మీరు నివసించేటువంటి చోటకి దూరంగా గుడారం వేయి. దూరంగా ఎందుకు దూరంగా అంటే, దూరంగా ఉందకంటే ఏం వెళ్తాంలే అనుకున్న వాడు దేవుని సన్నిధికి రాడు. అలాంటి వాళ్ళు దేవునికి అవసరం లేదు. దేవుడికి అలాంటి వాళ్ళు కావాలంటే దూరం అయితే అయ్యింది, అంతకన్నా భాగ్యం ఏముంది మనకి, దేవుని సన్నిధికి అనుభవించాలి కదా, వెళ్దాం అని నీ ఎఫర్ట్ పెట్టడానికి నువ్వెంత బలంగా నువ్వు ప్రయత్నం చేయడంలో ఆ ప్రయత్నమును దేవుడు చూసి దానిని బట్టి నువ్వు ఎంతగా సన్నిధికి రావాలని నువ్వు కోరుకుంటున్నావో దేవుడికి అర్థమవుతుంది. దానిని బట్టి దేవుడు తన సన్నిధిని ఆ మూమెంట్లో నీకు బయలుపరుచుకుంటాడు. అంటే దేవుడు కూడా ఒక రకంగా ఏం చూస్తున్నాడో తెలుసా, నువ్వు నా దగ్గర రావడం నీకు ఎంత ఆశ ఉంది అన్నది కూడా దేవుడు పరిశీలిస్తున్నాడు. దేవుడు చెప్పాడు, మోషే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, నా మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి, నా మీద ఆసక్తి లేని వాళ్ళకి డివైడింగ్ లైన్ గీసేద్దాం. మోషే అక్కడ సపరేషన్ వచ్చేసింది. ఎవరెవరికి నిజంగా నా మీద ఇంట్రెస్ట్ ఉందో, ఎవరెవరు నా మీద ఇంట్రెస్ట్ లేదో వేరు చేసేద్దాం. నువ్వు ఇంట్రెస్ట్ ఎవరికి ఉందో వాళ్ళే వస్తారు కాబట్టి నువ్వు దూరంగా చర్చిని ఎక్కడ దూరంగా కట్టు.
ఎవరికైతే నిజంగా ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు హ్యాపీగా నా దగ్గరికి దూరం అని ఆలోచించకుండా, ప్రయాసం అనుకోకుండా, చాలా కష్టమైనా సరే దేవుని సంద గడిపేటువంటి భాగ్యం ముందు ఇది అల్పమైనటువంటిదే కదా అనుకొని, ప్రయత్నం ఏముందిలే వెళ్దాం, అక్కడికి వెళ్ళాక చాలా మేలు పొందుకుంటాం కదా, మందిరం వల్ల మనం మేలు తృప్తి పొందుకుంటాం కదా, వెళ్దామని ఇంట్రెస్ట్గా వెళ్తారు చూసారా. అలా వాళ్ళు ఇంట్రెస్ట్గా వెళ్తూ ఉన్నప్పుడు, ప్రయాసం అనుకోకుండా వెళ్తున్నప్పుడు వాళ్ళు వస్తున్న విధానాన్ని దేవుడు చూస్తాడు. చూసినప్పుడు వాళ్ళ లోపల రాగానే దేవుడు వాళ్ళని పిలుస్తాడు. దేవుడు వాళ్ళని తన సన్నిధిలోనికి ఆహ్వానిస్తాడు. వాళ్ళ సన్నిధిని బయలుపరుచుకుంటాడు. అని దేవుడే టెస్ట్ చేయడానికి అన్నాడు, దూరంగా ఈ మోషే, దూరంగా అయ్యి. కొన్ని సందర్భాల్లో నీకు చర్చ రావడానికి కష్టం అవుతున్నప్పుడు మనం మానేస్తాం చూసారా. నేను అంటాను, బహుశా అది ఒకవేళ ఆ టైంలోనే నీకు దేవుని మీద ఎంత ఇస్తుందో నువ్వు 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 దేవుని చూపించడానికి అదొక మంచి సమయమేమో. ఈజీగా ఉన్నప్పుడు ఎవరైనా వెళ్తాం, కష్టంగా ఉన్నప్పుడు కూడా వెళ్ళగలిగితే దేవుని సందాక వాల్యూ అక్కడ నువ్వు చూపిస్తున్నావు చూసారా. నువ్వు కానీ నిజంగా అలా కనుక దేవుని చూపించగలిగితే దేవుడు ఖచ్చితంగా తన సన్నిధిని బయలుపరచుకోకుండా దేవుడు ఉండడు. అందుకని దేవుడు అన్నాడు, దూరంగా అయ్యో, నా ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టి అక్కడ దూరంగా అయ్యి ఎవరు వస్తారో చూద్దాం మోషే అన్నాడు. అక్కడ బైబిల్లో కూడా అక్కడ ఈవెన్ మోషే కూడా చేస్తే అక్కడ చెప్తాడు, ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే వెళ్ళారంటాడు. బైబిల్ చెప్తున్న మాట, వాళ్ళు ఎవరైతే దేవుని సన్నిధి పట్ల ఆసక్తుందో వాళ్ళు మాత్రమే వెళ్ళారంట. అర్థం కొన్నిసార్లు దేవుడు కూడా అననుకూల పరిస్థితిని తీసుకొచ్చాడు అక్కడ కావాలని దూరం చేశాడు. అది పాస్టర్ చేస్తాను ఏంటంటే మరి అని అలా చేశాడు, కావాలని చేశాడండి అంట. కానీ అక్కడ దేవుడు కావాలని చేశాడు. ఇది చూద్దాం మోషే, ఇప్పుడు అసలు నిజంగా ఎంతమంది నా మీద ఇంట్రెస్ట్ ఉందో. సరే ఇప్పటివరకు వాళ్ళు నా మాట వినలేదు కాబట్టి అది అన్నాను, నేను రాన్నాను, కానీ ఇప్పుడు వాళ్ళు దుఃఖపడ్డారు కదా, ఇప్పుడు చూద్దాం నిజంగా జస్ట్ అది ఎమోషనల్గా ఉండి ఆగిపోతారా, లేదా నిజంగానే అది వాళ్ళ జీవితాన్ని మారుస్తుందా, నిజంగా నా సన్నిధి వెతుకుతారా. చూద్దాం మోషే, దూరంగా చర్చ్ బిల్డింగ్ కట్టు, దూరంగా పెట్టు, చూద్దాం అసలు ఎంతమంది వస్తారో. చిన్న చిన్న ఇబ్బందులు ఉండేటువంటి లొకేషన్లో మనం పెడదాం. ఆడికి వెళ్ళడానికి అంత సులువైన దారి ఉండదు, సులువైన మార్గం ఉండదు, చర్చికి వెళ్ళడం అంత ఈజీ ఉండదు అని చూద్దాం. ఈ దెబ్బతో మనకి నిజంగా ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో ఎవరికి ఇంట్రెస్ట్ లేదో మనకి తెలిసిపోద్ది కదా. అలాంటి సిచ్యువేషన్ మనకు ఒక పరీక్ష తెలుసా. దేవుని సన్నిధి మనం ఎంత విలువిస్తూ ఉంటాం దానికి అదొక పరీక్ష. అంటే కొన్ని సందర్భంలో కష్టము అని మనం అనుకున్నప్పుడే అక్కడే బహుశా మనం దేవుడు మనకి ఎంత విలువైనవాడో తెలపాల్సినటువంటి సందర్భమేమో. అది యాక్చువల్ ఒక రకంగా అలాంటి కష్టమైనటువంటిది నీకు అసలు పెద్ద మేలుగా ఆశీర్వాదంగా మారేటువంటి అవకాశం నీకు ఉంది అక్కడ. అననుకూలతల్లో కూడా నువ్వు కనుక రావడానికి ప్రయత్నం చేసి వచ్చావనుకో, అంటే చిన్న ఇబ్బంది ఉంది, ఉండిపోవచ్చు, వెళ్ళినా వెళ్ళొచ్చు, కానీ ఉండిపోదాంలే అలాంటి సిట్యువేషన్ ఉంటుంది చూసారా. అప్పుడు కనుక నేను ఉండిపోవాలన్నా పెద్ద మనుషులు ఎవరు ఏమనుకోరు, పాస్టర్ ఏమనుకోరు, ఎందుకంటే నిజంగా నాకు ఉంది కదా ప్రాబ్లం ఉంది, జెన్యూన్ రీజన్ కాబట్టి నెలపైన ఎవరేమనుకోరు. కానీ ఇంకను మనుషులు ఎక్స్పెక్ట్ చేయరు, కానీ ఇంకను నేను వెళ్తాను. అదే సహజానికి భిన్నంగా మనం చేస్తున్నాం. నువ్వు అలా వచ్చినప్పుడు దేవుడు చూస్తాడు నిన్ను, దేవుడు మనల్ని చూస్తాడు. దేవుడికి నీ హృదయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. అప్పుడు నువ్వు ఎన్ని మానుకొని ఎంత కష్టంతో నువ్వు దేవుని దగ్గరికి వచ్చేవి అర్థమవుతుంది దేవునికి. అలా అర్థమైనప్పుడు దేవుడు తన సన్నిధిని బయలుపరుచుకుంటాడు. అలా బయలుపరుచుకున్నప్పుడు అది నీకు తృప్తిని, నీకు ఆనందాన్ని యాక్చువల్గా నీకు అది ఇస్తుంది. అందుకనే అది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ తెలుసా. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే చర్చకొచ్చాడు, అందుకే ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ చెప్పిన ముగించి చేస్తాం, మన టైం సరిపోదు కాబట్టి. బైబిల్లో ఒక ఆమె దురాత్మ చేత నడుము వంగిపోయినటువంటి ఒక ఆమె తెలుసా, బైబిల్లో ఉంది. యాక్చువల్గా బైబిల్ మనం చూస్తే మత్తయి అది లోకాసు వార్త 13వ అధ్యాయం ఉంటుంది, తీయద్దులేండి. లోకాసు వార్త 13వ అధ్యాయం ఉంటుంది. అక్కడ నడుము వంగిపోయినటువంటి ఆమె అంట. ఆమె చాలా కాలం నడుము వంగిపోయింది ఆమెకు. కానీ ఇంకను ఆమె చర్చికి వెళ్తుంది తెలుసా, విశ్రాంతి దినమనంట ఆమె చర్చికి వెళ్ళింది. అక్కడ నిజంగా అక్కడ గొప్ప ధన్యత ఏంటి, దేవుని కృప ఏంటంటే ఆ విశ్రాంతి దినమున్న యేసుక్రీస్తు ప్రసంగం చేయడానికి వెళ్ళారు. అక్కడికి యేసుక్రీస్తు ప్రసంగం చేయడానికి వెళ్ళారు. యేసుక్రీస్తు కోసం ఆమె వెళ్ళలేదు, ఎప్పుడు వెళ్తున్నట్టుగానే ఒక ప్రసంగం వినడానికి అన్నట్టుగా ఆమె చర్చికి వెళ్ళింది. ఎప్పుడు ఆమె వెళ్ళడం అలవాటు వెళ్తుంది, కానీ సడన్గా ఆ రోజున మాత్రమే క్రీస్తు చర్చిలో కనబడ్డారు. ఆమెకు క్రీస్తు కనబడ్డారు. క్రీస్తు ప్రసంగం చేస్తున్నారంట. బైబిల్ మనం చూస్తే ప్రసంగం చేస్తున్న ఆమెను చూశారట. క్రీస్తు నడువు వంగిపోయి దురాత్మ చేత పీడింపడుతూ నడువు వంగిపోయిన ఆమెను పిలిచి యేసుక్రీస్తు ఆమెను స్వస్థపరిచారు. అక్కడ విశ్రాంతి దినమున కేవలం చర్చికి వెళ్ళి ప్రసంగం వినేసి కానుకేసేసి తిరిగి వచ్చేయాలనుకున్నటువంటి ఆమెకు స్వస్థత పొందుకుని వచ్చేసింది. చాలా కాలం ఉన్నటువంటి ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. నీ మందిరంలో ఒక్క దినము గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టము. చాలా సంవత్సరాల ప్రాబ్లంతో ఉంది. ప్రాబ్లంకి సొల్యూషన్ కోసం ఆమె వెళ్ళట్లేదు చర్చికి. అసలు ఆమె ఎదురే చూడలేదు తెలుసా. ఆమె అసలు క్రీస్తు అనలేదు, ప్రభు నేను స్వస్థపరచలేదు. ఆమె ఎప్పటిలాగానే చర్చికి వెళ్ళిపోతుంది. ఒకసారి ఆలోచించండి, నడుము వంగిపోయినటువంటి ఆమె, అంటే దాదాపు 40 degrees వంగిపోతుంది ఆమె.
చర్చికి అసలు వెళ్ళాలి ఒకసారి ఆలోచించండి. వెళ్ళి ఎలా కూర్చుంటుంది, అసలు ప్రసంగం ఎలా, అసలు తల నిజంగా అంత వంగిపోయినటువంటి ఆమె తల పైకి ఎత్తగలదా? ఎత్తి ప్రసంగం చేస్తే ప్రసంగికుడు ముఖాన్ని చూడగలదా? ఎంతసేపు నేలనే చూస్తుంది. నేను అనుకుంటే నడు వంగిపోయినటువంటి ఆమె అంటే అసలు ఆమె ఆకాశాన్ని నక్షత్రం చూసి ఎంతకాలం అయిందో. ఎందుకంటే అలా వంగినప్పుడు నువ్వు తల నీకు అంత పైకి వెళ్దా, నువ్వు అంత పైకి నువ్వు బేసిక్గా అలా చూడలేవు. ఆ పొజిషన్లో నువ్వు తలని పైకెత్తి నువ్వు ఆకాశాన్ని కూడా చూడలేవు. ఆమె ఆకాశాన్ని లేదా నక్షత్రాన్ని చూసి పోసి ఎన్ని సంవత్సరాలు అయిందో. అప్పుడు చర్చికి వెళ్ళి ఒక ప్రసంగం చేస్తుంటే ఎలా చూసిందో పాపం ఆమె, అది కూడా మనకు తెలియదు. కానీ ఇంకొను అలాంటి సిచ్యువేషన్లో ఆమె కూడా చర్చికి వెళ్ళింది తెలుసా? చర్చికి వెళ్ళింది ఆమె. ఈ రోజుల్లో మనమైతే అలాంటి చర్చికి రాకపోయినా ప్రాబ్లం లేదు. పాస్టర్ వారానికి ఒకసారి ఇంటికి వెళ్ళిపోతారు, ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేస్తారు, లేదా కొంచెం వాక్యం వచ్చేస్తారు. నేను రాలేనండి అంటే ఓకే నిజమే కదా అనుకుంటాం. కానీ నిజంగా ఆమె మాత్రం అలా అనుకోలేదు తెలుసా? ఎందుకో తెలియదు, కానీ ఆమె సిస్టమేటిక్గా చర్చికి వెళ్ళిపోతుంది. ఆమె అనుకోవచ్చు నేను ఎప్పటి నుంచో నాకు ప్రాబ్లం, చర్చికి వెళ్తున్నాను, నాకేం జరగట్లేదు కదా. బైబిల్లో చెప్తున్నారు దేవుని సన్నిధిలో మేలు ఉంటుందని చెప్తున్నారు, ఆశీర్వాదం ఉంటుందని చెప్తున్నారు, కానీ ఏం లేదు కదా. వెళ్ళడం వల్ల యూజ్ ఏముందిలే అని అనుకుని ఇంటి దగ్గర ఉండిపోవచ్చు ఆమె. కానీ ఇంకను ఆమె చర్చికి వెళ్ళింది. ఆ రోజున చర్చికి వెళ్తే సడన్గా ఆ రోజున క్రీస్తు అక్కడ ఉన్నాడు. క్రీస్తు ప్రసంగం చేయడానికి అక్కడికి వెళ్ళాడు. యాక్చువల్గా ఆమె కూడా ప్రసంగం వినడానికి వెళ్ళింది. కానీ క్రీస్తు కూడా ప్రసంగం అంటే మించినటువంటి కార్యం అక్కడ చేశారు. ఆమె కూడా ప్రసంగం అంటే మించినటువంటిది పొందుకొని ఇంటికి వెళ్ళింది. చాలా సంవత్సరాల తరబడి ఉంటుండే ఒక సమస్య ఇలా పోయింది. ఎక్కడ పోయింది? చర్చిలో. బైబిల్ సువార్తలో చాలామంది స్వస్థ ఎక్కడ పొందుకున్నారు? క్రీస్తు ప్రయాణం చేస్తున్న దావీదు కుమారుడు కర్ణించని కేకలేస్తే, నేను నీకేం చేయాలని అడిగితే, అప్పుడు నమ్ముచున్నావా అని క్రీస్తు అడిగితే వాళ్ళు నమ్ముచున్నామంటే అప్పుడు స్వస్థత జరిగింది. కానీ ఇది ఇండోర్లో ఎవరో పిలవకుండానే అందరూ సహజంగా వచ్చేటువంటి ఆ ప్లేస్లో క్రీస్తు అనుకోని రీతిలో ఒక అద్భుతాన్ని చేశారు. మందిరములు పొందుకున్నామే, విశ్రాంతి దినమున పొందుకుంది. వెంటనే చర్చకు వచ్చినప్పుడు కొన్నిసార్లు మనకి బలహీనతలు ఉండొచ్చు, కానీ ఇంక నువ్వు కనుక సరిగ్గా దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధి అన్ని మేళ్ళు ఉంటాయి కాబట్టి నాకు ఆరోగ్యం కూడా దేవుడు ఇవ్వగలడు అని అర్థం చేసుకోగా ఒకసారి దేవుని దగ్గరికి వచ్చామనుకోండి, ఏదో మొమెంట్లో ఖచ్చితంగా దేవుడు స్వస్థత మనకు ఖచ్చితంగా ఇస్తాడు. చిన్న చిన్న బలహీనతలు ఏవైతే తరచుగా చిన్న మనం వెంటాడుతున్నాయో బలహీనతలు, వాటిని కూడా దేవుడు స్వస్థపరుస్తాడు కదా. దేవుని సన్నిధిలో నేను చర్చికి వెళ్తే నాకు ఇది దొరకదులే అని నువ్వు అనుకోవడానికి వీలే లేదు. అన్నీ దొరికేస్తాయి దేవుని సన్నిధిలో. ఎందుకంటే అక్కడ దేవుడు ఉంటున్నాడు కాబట్టి దేవుడి దగ్గర అన్నీ దొరికేస్తాయి. అందుకనే కందేశాలు అక్కడ దేవుడు అంటున్నాడు చూసారా, మీరు వెళ్ళని అంటున్నాడు. అన్నీ ఉంటాయి కానీ దేవుడు లేకపోతే వేస్టే. కానీ ఏమీ లేకపోయినా సరే దేవుడు ఉంటే అక్కడ సమృద్ధి ఖచ్చితంగా వచ్చేస్తుంది. దేవుడు ఎక్కడుంటే అది కానాన దేశమే కదా. దేవుడు ఎక్కడుంటే అది కానాన దేశం, అదే వాగ్దాన దేశం. దేవుడు లేని చోట వాగ్దాన దేశం అనే పేరున్నా సరే దానివల్ల పెద్ద యూస్ ఏమీ ఉండదు. దేవుని బట్టే సమృద్ధి, దేవుని బట్టి ఆశీర్వాదం, కానీ స్థలాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి కాదు. అందుకని నువ్వు ఎక్కడ ఉంటున్నావు, నువ్వే ఉద్యోగం చేస్తున్నావు, నీ కుటుంబం యొక్క పరిస్థితి ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంత ఇష్యూ కాదు. ఇక్కడ నువ్వు దేవుని సన్నిధికి ఎంత విలువనిస్తున్నావు అది చాలా ఇంపార్టెంట్. అది గ్రహించి అర్థం చేసుకోండి. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఎంత విలువను మనం చూపించగలుగుతున్నాం దేవునికి. ముఖాన్ని మనుషులు చూపిస్తాం, కానీ హృదయం దేవుడు చూస్తాడు. నువ్వు వచ్చేటప్పుడు నువ్వు చర్చకొచ్చలేదంత కాదు, నువ్వు తరచుగా చర్చకు రావచ్చు, కానీ ఇంక నీకు దాని మీద పెద్ద ఎప్రిషియేషన్ లేకుండా, నీకు పెద్దగా దేవుని సన్నిధి పట్ల నీకు వాల్యుబుల్గా నువ్వు ఫీల్ అవ్వకుండా కూడా ఇంక నువ్వు చర్చకు తరచు వచ్చేయచ్చు. అలా కూడా వచ్చేస్తారు చాలామంది. అలవాటు. ఏం ఫరిసేయులు విశ్రాంతి నేను ఒక్కరోజున వాళ్ళు మిస్ అవుతారా? ఛాన్సే లేదు. ఫరిసేయులు ఒక్కరోజు విశ్రాంతిని మిస్ అయ్యే ఛాన్సే లేదు. వాళ్ళు ప్రతిసారి వచ్చేస్తారు. కానీ అలాగనే వాళ్ళు దేవుని సన్నిధిని అనుభవిస్తారా? దేవుడు వాళ్ళు అంగీకరిస్తాడా? లేదు కదా. ప్రతిసారి ఉంటారు వాళ్ళు, కానీ దేవుడు వారికి బయలుపరచుకోడు. ఎవరు బయలుపరుచుకుంటాడు దేవుడు అంటే, ఎవరైతే నిజంగా నేను ఇంటి దగ్గర ఉండడం కంటే చర్చలో ఉండడం గొప్ప భాగ్యము, ఇక్కడ దేవుడు ఉంటాడు అని అర్థం చేసుకొని దేవుని సన్నిధికి విలువను గ్రహించి వచ్చిన చర్చిలో అడుగుపెట్టిన దగ్గర నుండి దేవుని మీద మనసు పెడతాను చూస్తారా. దేవుని సన్నిధి వరకు ఆశపడితే ఎదురు చూస్తా. ప్రభా నేను మందిరంలోకి వచ్చాను, నీ సన్నిధిలో ఒకటి రావాలనుకున్నాను ప్రభా, నీ సన్నిధిలో నన్ను పిలుచుకో, నన్ను చేర్చుకో, నీ సన్నిధి నాకు బయలుపరచుకో అని నిజంగా సిన్సియర్గా వచ్చి చర్చిలో అడుగుపెట్టిన దగ్గర నుండి కనుక మీరు దేవుని మీదే మీరు మైండ్ వెతుకుతూ ఉంటే, మీ వెతికేటువంటి దాంట్లో మీకున్న ఇంట్రెస్ట్ని బట్టి దేవుడు తన సన్నిధిని బయలుపరుచుకుంటాడు. ఊరిని చర్చికి రావడం వల్ల మీకన్నా నాకన్నా ఏం యూజ్ ఉంటుంది చెప్పండి? ఊరిని చర్చికి రావడం వల్ల ఏం యూజ్ ఉంటుంది? ప్రసంగం వింటాం, కానీ దేవుడి సన్నిధిలో కనుక నువ్వు ప్రసంగం వింటే అది నీకు డిఫరెంట్గా ఉంటుంది. ఊరిని ఒక చర్చిలో బిల్లులో కూర్చొని ఒక ప్రసంగం విను, అది మంచి ప్రసంగమే, కానీ నీకు అది ఆత్మక ఆహారంగా మారదు. నీకు ఆత్మక ఆహారంగా మారదు. కానీ సన్నిధిలో ఉంటే ప్రతి దానికి విలువ అమాంతంగా పెరిగిపోద్ది. అది నీకు మీనింగ్ఫుల్గా ఉంటుంది, అర్థవంతంగా నీకు ప్రతిది ఉంటుంది.
అందుకని జస్ట్ చర్చిలోకి వచ్చి మొహం చూపించడం గురించి ఆలోచించద్దు. దేవుని సన్నిధిలోకి వెళ్ళడం గురించి ఆలోచించండి. దేవుని సన్నిధిలో మేలు చేత మనం తృప్తి పొందుకుంటాం. నువ్వు దేవుని దగ్గరికి వచ్చే విధానం, చర్చకు వచ్చే విధానంలో దేవునికి నువ్వు లేదా దేవుని సన్నిధికి ఎంత విలువనిస్తున్నావో దేవుడికి తెలుస్తుంది. అంటే కొన్నిసార్లు నువ్వు దేవుడి సన్నిధి అనుభవించు జస్ట్ చర్చిలో ఉండి ఆ ఫీలింగ్ తెలిపోతాం చూసారా. దానికి రీజన్ బహుశా నువ్వు ప్రతిసారి చర్చకు వస్తున్నాయేమో, కానీ నువ్వు దేవుని సన్నిధి నిజంగా అంత వాల్యుబుల్గా నీకు అనిపించలేదు. అది అనిపిస్తే దాన్ని వెతకాలి తెలుసా. వెండిని వెతికినట్టుగా దాన్ని వెతకాలి. ఆ విలువైనటువంటి నాణ్యాన్ని పోటున్నటువంటి ఒక స్త్రీ వెతుకుతుంది చూసారా, దీపం వెలిగించి ఇల్లంతా చక్కపెట్టేసి వెతికేస్తుంది చూసారా. అలా దేవుని సన్నిధి వెతికితే దేవుడు ఖచ్చితంగా కొన్నిసార్లు అలాంటి ప్రాసెస్ గుండా వెళ్ళాల్సి వస్తుంది. కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ కష్టంలోనే నువ్వు దేవునికి ఎంత విలువ ఇచ్చావో దేవుడికి తెలుస్తుంది. అది దేవుడికి అర్థమైన టక్ అని తన సన్నిధిని బయలుపరుచుకుంటాడు. అందులో తృప్తి, అందులో మేలు ఖచ్చితంగా ఉంటుంది. అంటే బహుశా మనలో చాలామంది ఇంకా దేవుని సన్నిధి బహుశా ఎక్స్పీరియన్స్ చేయట్లేదేమో. అంటే నువ్వు చర్చకొచ్చావు, మంచి పాటలు బహుశా అంటున్నావు, మంచి ప్రసంగం అంటున్నావు, వెళ్ళిపోతున్నావు. కానీ అది కాదు, అంతకంటే ఉన్నతమైనటువంటిది ఇక్కడ దేవుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. అది అర్థం చేసుకొని చర్చిని కాదు దేవుని సన్నిధి వెతకండి. దేవుని మీద మనసు పెట్టండి. నిజంగా వచ్చేటప్పుడే మనస్ఫూర్తిగా చర్చికి బయలుదేరి వచ్చేటప్పుడే, ప్రభు నేను మందిరానికి వెళ్తున్నాను, నీ సన్నిధి బయలుపరచుకో, నేను గుమ్మంలోకి వస్తున్నాను, నన్ను చేర్చుకో, నీ సన్నిధి ఎక్స్పీరియన్స్ దయచేయండి. వాక్యం వింటున్నాను కానీ నాకు నీ సన్నిధి ఎలా ఉంటుందో నాకు తెలియట్లేదు. అది ఎవరో భక్తులు చెప్తున్నారు, ఎవరో కొంతమంది చెప్తున్నా నాకు అనిపిస్తుంది, కానీ నాకు తెలియట్లేదు. ఒక్కసారి నీ సన్నిధి నాకు అనుభవాన్ని ఇవ్వు నాకు అని మీరు నిజంగా దేవుని అడిగితే దేవుడు లిటరల్గా తన సన్నిధిని బయలుపరుచుకుంటాడు. దాన్ని మించినటువంటి అనుభవము, ఆధిక్యత మరొకటి మనకి ఉండదు. దేవుని సన్నిధి కొరకు రండి, దేవుని సన్నిధి వెతకండి, దేవుని సన్నిధిని విలువైనదిగా పరిగణించండి. మీ మనసులో దానికి విలువైనదిగా దాన్ని ఎంచుకోండి, అలాగనే దాన్ని స్థిరపరచుకోండి. చర్చకొచ్చిన వల్ల దాని విలువను అర్థం చేసుకుంటూ వెతకండి. ఖచ్చితంగా దేవుడు తన సన్నిధిని బయలుపరచుకుంటారు. ప్రార్థన చేస్తూ అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి. మరణలోయలో నీ తిరిగినను, దేనికి భయపడను. మరణలోయలో నీ తిరిగినను, దేనికి భయపడను. ప్రభువు నాకు తోడయుండి దుడ్డు కరయుధనము ఆదరించును. ప్రభువు నాకు తోడయుండి దుడ్డు కరయుధనము ఆదరించును. యెహోవా నా కాపరి, నాకులే మీరులే